హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వదినా మర్దాల్స్ అఫీషియల్. సో ఇవాళ ఒక వంటతో అయితే మేము ముందుకు వచ్చేసినాం. ఈమె చిన్న షెఫ్, అత్తమ్మ పెద్ద షెఫ్. సో ఇవాళ వంట ఏం చేస్తున్నావు అత్తమ్మ? ఉల్లిపొరక. ఓన్లీ ఉల్లిపొరకనేనా? ఉల్లిపొరక, శనగపప్పు, టమాటా వేసి వండుకుంటే బాగుంటుంది. సో మీలో ఎంతమంది ఉల్లిపొరక వండుకుంటారో, ఉల్లిపొరక అంటే ఫేవరెటో కామెంట్ చేయండి. సో రెసిపీ ఏంటి ఎట్లా అనేది నేను వీడియో తీసి పెడుతున్నాను, చూసేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. దాంతోపాటు ఇంకొక ఐటమ్ ఉంది, ఏంటి అంటే అటుకులు మరవస్తుంది అత్తమ్మ. అది కూడా అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని. అంటే ఇప్పుడు కొత్తగా పెళ్ళి చేసుకున్న వాళ్ళు, పెళ్ళి చేసుకొని వాళ్ళు, బ్యాచిలర్స్, ఇష్టం ఉండి చేసుకొని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను. సో చూసేయండి. ఇప్పుడైతే ఇట్లా కటింగ్ అయితే చేస్తుంది అత్తమ్మ. ఉల్లిపొరక కట్ చేయకముందుకి ఇట్లా మనం కడుక్కుంటే ఈజీగా అయిపోతుంది. సో అందుకే ఇట్లా కట్ చేస్తుంది, చూసేయండి వీడియో. హాయ్ చెప్పు పప్పి. హాయ్ పప్పి హాయ్. హాయ్ చెప్తుంది. హాయ్ హాయ్ చెప్తుంది. హాయ్ చెప్పు. హాయ్ లైక్ చేయరు, లైక్ చేయరు ఫ్రెండ్స్. హాయ్ ఫై కొడుతుంది. హాయ్ ఫై. హాయ్ ఫై. సో స్టార్ట్ అయితే వేసింది. ఇది కుక్కర్లో కూడా వండుకోవచ్చు అంట. అంటే శనగపప్పు వేస్తున్నాం కదా, ఒకవేళ సడన్గా ఇప్పుడు శనగపప్పు నానబెట్టకుండా ఉంటే కుక్కర్లో కూడా వండుకోవచ్చు అంట. ఫస్ట్ ఆయిల్ అయితే వేసేసుకుంది. ఆవాలు, జీలకర్ర ఆవాలు అయితే వేసేసుకోండి. నెక్స్ట్ ఏమేమి ఉన్నాయి ఇందులో? పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం. అప్పుడు మీ పెళ్ళైన కొత్తలో ఇవి వండుకుంటున్నానా? మాకు మస్తు మాకు అక్కడ ఎల్లిగడ్డ, కొత్తిమీర ఎక్కువ మట్టుకు తోటలోనే మాకు ఎక్కువ పండించేటోళ్ళం మేము. ఇది మస్తు అసలు ఉల్లిపొరకు అసలే కాంతుంది, మొత్తం కోసి ఉట్టిగానే పడేది. మంచిదేనా ఉల్లిపొరక? మంచిది. గుడ్లు కూడా వేసుకొని అనుకోవచ్చు. ఇలా ఉల్లిపొరకలు గుడ్లు పలగొట్టి పోసుకోవచ్చు, బాగుంటుంది. సో ఇప్పుడు పసుపు వేసుకోవాలి. ఫ్రెండ్స్ కొంచెం పప్పు నూనెలా శనగపప్పు అయితే ఉల్లిపొరక, తింటావు. ఉల్లిపొరక, టమాటా, శనగపప్పు బాగుంటుంది. ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి, చేపిస్తా మా అత్తమ్మతో. నెక్స్ట్ కొంచెం ఉప్పు వేస్తే తొందర ఉడుకుతుంది. నెక్స్ట్ ఉల్లిపొరక అయితే వేసేస్తుంది ఫ్రెండ్స్.
అసలు కొంతమంది ఉల్లిపొరక అని ఏంటి అనేది కూడా తెలియని వాళ్ళు కూడా ఉంటారు. మంచిగా మొత్తం కలుపుకునేటట్టు కలుపుకోవాలి. టమాటా ఇప్పుడు వచ్చేసి టమాటా అయితే ఇంకా ఈ కుకింగ్ వీడియోస్ కూడా ఇట్లా లాంగ్ వీడియోస్ బాగుందా లేదా షార్ట్లో బాగుందా, ఇంకా లేదంటే డైరెక్ట్ కుకింగ్ ఇలానే తీస్తే బాగుందా అనేది కూడా కామెంట్ చేయండి. కొంచెం నూనెలు ఉడికినాక కారం ఎంతసేపు? ఒక 10 నిమిషాలు ఇలా కొంచెం మూత పెట్టేసుకొని ఉడికించుకున్నాక చూద్దాం. ఇక్కడ నుంచి అయితే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఎందుకు అంటే సో వింటున్నారు కదా, కొంచెం డిస్టర్బెన్స్ సౌండ్స్ అయితే వస్తున్నాయి. ఒకటి ఫ్యాన్, ఇంకొకటి మా హస్బెండ్ది. అంటే డిస్టర్బెన్స్ అంటే ఏం లేదు, మా ఇద్దరు పిల్లల్ని అయితే ఆడిపిస్తున్నాను కొంచెం. సో అందుకు కొంచెం మీకు అర్థం అవ్వడానికి అనేది నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా లాస్ట్లో అర్థం వచ్చేసి కొంచెం కారం యాడ్ చేసుకొని కలిపేసి తగిన వాటర్ మనకి ఎంత గ్రేవీ కావాలి అర్థమవుతుంది కదా, మనం ఇంట్లో గ్రేవీ కొంచెం థిక్గా లూజ్గా అనేది దాన్ని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. సో ఇంకా ఇక్కడ వచ్చేసి అత్తమ్మ అటుకులు అయితే మర్రేయడానికి అయితే పోపు వేసుకుంటుంది. చూస్తున్నారు కదా, ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసిన తర్వాత శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అయితే వేసేసుకుంటుంది. సో శనగపప్పు అటుకులలో చాలా టేస్ట్ని ఇస్తుంది అనమాట, అండ్ పల్లీలు కూడా. సో ఈ మెయిన్ ఇక్కడ ఇవైతే చాలా టేస్ట్ని ఇస్తున్నాయి. కొంచెం టెక్స్చర్ని ఇంకా టేస్ట్ని మార్చేస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి అండ్ అత్తమ్మ కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ అయితే యాడ్ చేసేస్తుంది. సో ఇవన్నీ ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. సో చాలా బాగుంటుంది స్నాక్స్కి కానివ్వండి, పిల్లలకి లంచ్ కాకుండా ఇంకా స్నాక్స్కి పెట్టవచ్చు. అండ్ ఈవినింగ్ మనం ఎక్కడికన్నా వెళ్ళినా కూడా తీసుకెళ్ళచ్చు. సో అలా యూజ్ అవుతుంది, చూసుకోండి. అంటే నేను ఎలా అంటే కొందరు ఉంటారు కదా తెలియని వాళ్ళు కూడా, అంటే అటుకులు అని తెలియని వాళ్ళు కూడా ఉంటారు. సో అందులో ఒక్కదాన్ని నేను. సో నాకు మేబీ చూసుండొచ్చు బట్ తినలేదు అని ఇప్పుడు కాదు, పెళ్ళి కాకముందుకు తినలేదు నేను, ఎందుకంటే నాకు తెలీదు. పెళ్ళి అయిన తర్వాతనే అత్తమ్మ చేస్తే తిన్నాను, తెలుసు. సో ఇలా నాలా ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుందని అయితే నేను చేస్తాను. సో మేమైతే ఎక్కడికన్నా ట్రావెలింగ్ చేసినా, విలేజ్కి వెళ్ళినా, ఎక్కడన్నా యాత్రలకు వెళ్ళినా ఇదే అయితే చేసుకుంటాము. చాలా బాగుంటుంది టైంపాస్కి కానివ్వండి ఇలా. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి బాగున్నాయి. సో టేస్ట్ అయితే బాగున్నాయంట. సో మీరు కూడా ట్రై చేయండి, ఇంట్లో బాగుంటుంది. ఫైనల్గా కర్రీ అయితే అయిపోయింది. సో ఒక డిస్టర్బెన్స్ వచ్చిందని మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. చూస్తున్నాను కదా ఎంత బాగుందో కర్రీ. తిన్నాక నేను చెప్తున్నాను కదా, ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.